లక్షలు వెచ్చించి ఆస్తి కొని రిజిస్ట్రేషన్ ఖర్చులు దండగా అని మీ విక్రయ పత్రాలను నోటరీ చేయించుకుంటున్నారా? అయితే నోటరీ చేయబడ్డ పత్రాలు సరైనవో కాదో వెరిఫై చేసే అవకాశం లేదు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే ఆన్లైన్లో నకలు కాపీ దొరుకుతుంది. కానీ ఆస్తి పత్రాలని నోటరీ చేయించుకున్నాం, కరెంటు బిల్లు, ఇంటి పన్ను రసీదు మన పేరు మీదే వస్తుంది కాబట్టి ఇక ఆస్తి తనదే అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు అభిప్రాయం. భారతీయ స్టాంప్ చట్టం ప్రకారం 100 రూపాయలు విలువ పైబడిన స్థిరాస్తిని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. నోటరీ పత్రం కేవలం ఒప్పంద పత్రమే. అది చట్టపరమైన భరోసా ఇవ్వదు. నోటరీ ద్వారా మీరు కొన్న ఆస్తిని ప్రభుత్వం తన అవసరాల కోసం స్వాధీనం చేసుకుంటే ఎటువంటి పరిహారం మీకు లభించదు. దీనివల్ల వివాదాలు, మోసాలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువ. ఇప్పటికే మీరు నోటరీ ద్వారా స్థలాన్ని కొని ఉంటే ప్రభుత్వం జారీ చేసే రెగ్యులరేషన్ రూల్స్ ప్రకారం వెంటనే క్రమబద్ధీకరణ చేయించుకోండి.